ఇక వార్తల్లోకి వెళ్తే కుకట్పల్లి ఎన్ గార్డెన్స్ లో నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు టీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ కమిటీ డివిజన్ స్థాయి కమిటీ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, చామకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు షంబీపురం రాజు, నవీన్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఒక్క కర్ఫ్యూ లేదు, 144 సెక్షన్ లేవు, మత విద్వేషాలు లేవు. కానీ వాళ్లు పరిపాలించని రోజులు నగరంలో ఎప్పుడు ఏవో అల్లర్లు ఘర్షణలు చోటు చేసుకున్నవి. మళ్లీ ఏదో గొడవలు సృష్టిస్తామని చూస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పాలని అన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం 50 లక్షల పార్టీ సభ్యత్వం ఎమ్మెల్యే కృష్ణారావుకే సాధ్యమని, 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు బీజేపీకి తెలంగాణలో అభివృద్ధి నచ్చడం లేదు. భాజపా నాయకుడు జేపీ నడ్డా పేరు పచ్చి అబద్దాల అడ్డా అని అన్నారు. 119 స్థానాల్లో భాజపా పోటీ చేస్తే 103 స్థానాల్లో డిపాజిట్లు గల్లత్తయింది. కర్ణాటక రాజకీయాలు తెలంగాణలో చేద్దామనుకుంటే ఇక్కడ తెలంగాణ బిడ్డలో మీ ఆటలు సాగనివ్వరని, దేశంలో భాజపా పాలిత రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఎక్కడ ఉందో నిరూపించాలని కేటీఆర్ అన్నారు. మన ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఆ ప్రాంతంలో రైతులు సుభిక్షంగా సంతోషంగా ఉంటే నచ్చగా ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక పెద్ద ఆయన వచ్చినారు, భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన పేరు. నేనైతే ఇవ్వరు పేరు లేదు, కానీ ఆయన మాట్లాడిన మొత్తం నాకే ఒకటి అర్థమైంది. ఆయన పేరు జేపీ నడ్డా, పచ్చి అబద్ధాల అడ్డాలు పెట్టుకోవాలి. ఆయన పేరు మాత్రం పక్కన ఒక్కడే ఒకరిగా చెప్పాలి. మైక్ తీసుకొని వాళ్ళెవరో రాజకీయ నోటి వచ్చి చనిపోయింది తప్ప ఒకటే ఒక మాట లేదు, ఒకటే ఒక లేదు. పరిచయం ఉండాలి, ఒక్కటే ఒకటి కలిసి నిన్న మాట్లాడుతున్నా ఇష్టం వచ్చినట్టు నోటి. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అమలుగా పాలించినట్టు అంటే మనకు తెలియలేదు. అమ్మాయి 5 ఏళ్ళు కేసీఆర్ గారు పరిపాలించిన తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోయినా మీ పార్టీ నుంచి భారత ప్రధానమంత్రి ప్రచారం చేసినారు, అమిత్ షా గారు ప్రచారం చేసినారు. తెలంగాణలో చాలా